ప్రభుత్వ రంగంలోని రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరు పంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక అద్భుతమైన పథకం అందిస్తోంది. పనిచేసే మహిళలకు ప్రెగ్నెన్సీ, బాలింత సమయంలో ఎదురయ్యే ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేకంగా ఈ స్కీమ్ రూపొందించింది. అదే PNB మాతృత్వ స్కీమ్. డెలివరీ, మెటర్నిటీ కేర్ ఖర్చుల కోసం ఈ రుణం అందిస్తోంది. ఈ పథకం ద్వారా వర్కింగ్ ఉమెన్స్ కు 25,000 నుంచి 3 లక్షల వరకు రుణం అందిస్తోంది. మరి ఈ స్కీమ్ అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. అర్హత గల మహిళలు డెలివరీకి 2 నెలల ముందు నుంచి పిల్లలు పుట్టిన 3 నెలలలోపు ప్రత్యేకమైన పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే లోన్ దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగి లేదా పబ్లిక్ సెక్టార్ కంపెనీ లేదా ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలు అర్హులు. సదరు వర్కింగ్ ఉమెన్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో సాలరీ అకౌంట్ కలిగి ఉండాలి. అప్లికేషన్ పూర్తిగా తనిఖీ చేసి అన్ని రకాల అర్హతలు ఉన్నట్లు గుర్తించిన తర్వాతే రుణం మంజూరు చేస్తారు. ముందుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారి వెబ్సైట్ లోకి వెళ్లి PNB మాతృత్వ లోన్ పేజీలోకి వెళ్లాలి. మీకు అర్హత ఉందా, లోన్ ఎంత ఇస్తారు అనే వివరాలు ఓసారి తనిఖీ చేసుకోవాలి. కావాల్సిన డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డు వంటివి సిద్ధం చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ వంటివి ఇవ్వాలి. వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫామ్ లో వివరాలు పూర్తి చేసి కావాల్సిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ లోని షరతులు పూర్తిగా చదవాలి. ముందుగానే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కు ఫోన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం మంచిది. మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనిఖీ చేసి ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ నుంచి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా 25,000 నుంచి 3 లక్షల వరకు లోన్ ఇస్తారు. దీనిపై వడ్డీ రేట్ అనేది రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ప్లస్ బిజినెస్ స్ట్రాటజీ ప్రీమియం ప్లస్ 2.15% ఇస్తారు. ప్రస్తుతం ఈ రేటు 8.85%గా ఉంది. కస్టమర్లకు సౌకర్యవంతమైన లోన్ రీపేమెంట్ ఆప్షన్లు ఉంటాయి. గరిష్టంగా 72 నెలల పాటు అంటే 6 సంవత్సరాల పాటు లోన్ తిరిగి చెల్లించవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఫీజులు వసూలు చేయడం లేదు.